రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వడ్ల కుప్పల మీదనే రైతుల గుండెలాగిపోతా ఉన్నాయి. రైతుల గుండెలాగుతున్నా కానీ రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో ఏ రోజు కూడా ఈ రకమైన ఇబ్బందులు లేవు. రేవంత్ పాలనలో రైతులకు అన్ని విషయాల్లో ఇబ్బందులే ఉన్నాయి. యూరియా విషయంలో ఇబ్బందులే, రైతు బంధు విషయంలో ఇబ్బందులే, సాగునీరు ఇవ్వడంలో ఇబ్బందులే, కరెంటు సరఫరాలో ఇబ్బందులే, చివరికి పండిన పంట అమ్మడంలో కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేం కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని నీ లెక్క మాట్లాడతలేను. నీ జిల్లాలో చౌటుప్పల్ మార్కెట్ లో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల, ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులైతా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్ లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు, పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఇలా రైతులు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వడ్లమ్ముకోవడానికి నెల రోజులు పడిగాపులు కాస్తే తప్ప వడ్లమ్ముకునే పరిస్థితి లేదు. ముందు మీరు మాయిశ్చర్ చూడడానికి 10 రోజులు తీసుకుంటున్నారు, సంచులు ఇవ్వడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టినాక మిల్లుల దించడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. ఆ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత కూడా మీకు తాలుందని చెప్పి మిల్లులు 8 సంచులు, 4 సంచులు, 5 సంచులు లారీకి కటింగ్ పెట్టున్నారు. ఈడ తరుగు తీస్తున్నారు, ఆడ మిల్లులలో కోత పెడుతున్నారు. అంటే ఏం జరుగుతా ఉంది? మీకు వడ్లు కొనడం చేతనైతలేదా? నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు, రా గల్లీలకు రా, రైతులు వడ్లమ్మే కొనుగోలు కేంద్రాలకు రా, మార్కెట్ యార్డులకు వచ్చి రైతుల మధ్య రైతుల బాధలు విను, రైతుల కష్టాలు విను, సమస్యలు పరిష్కారం చేయి. నీ రేవంత్ పాలన ఎట్లయిపోయింది? ఢిల్లీకి నజరానా, రైతులకేమో జరిమానా. ఢిల్లీకి పోయి కప్పం కడుతుండు రేవంత్ రెడ్డి. ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నాడు, 69 సార్లు ఢిల్లీకి పోయింది. ఢిల్లీకేమో నజరానా, రైతులకేమో జరిమానా అయిపోయింది నీ పాలన. ఏంది బాధ రైతులకు? ఎలా తరుగు పెడితే తోలు తీస్తారని డైలాగులు కొట్టావు అప్పుడు. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి? ఏ ఊరికి పోయినా సంచికి 2 కిలోలు 3 కిలోలు తరుగు పెడుతున్నారు. అటు మిల్లులోలు కోత పెడుతున్నారు, ఇటు మార్కెట్ లో తరుగు పెడుతున్నారు. ఈ బాధలు ఎన్ని రోజులు? నిన్న మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం పడి గోడ కూలిపోయి 3 రైతులు అక్కడికక్కడే చనిపోయినారు.